Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 12, కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ మధ్యన మ్యాచ్ వేదిక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం. కోల్కతా పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయారు. హోమ్ మ్యాచ్, అవే మ్యాచ్ రెండిట్లో ఓడిపోయారు. ముంబై మీద 220 చేశారు, మంచి స్టార్ట్ అందుకున్నారు, కానీ ఆ 220ని ముంబై ఈజీగా చేయగలిగింది. అలాగే ఎస్ఆర్హెచ్ ఈడెన్ గార్డెన్స్కి వచ్చారు, వాళ్ళు వచ్చి 220+ స్కోర్ చేశారు. దాన్ని చేంజ్ చేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు కోల్కతా. సో వాళ్ళ బౌలింగ్, బ్యాటింగ్ రెండిట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బౌలింగ్లో ఫస్ట్ మ్యాచ్లోను, సెకండ్ మ్యాచ్లోను కూడా వాళ్ళు రాణించలేకపోయారు. బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో మంచి స్కోర్ చేశారు, కానీ సెకండ్ మ్యాచ్లో మళ్ళీ వాళ్ళ బ్యాటింగ్ తడబడింది. సో డెఫినెట్గా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ కావాలి. బ్యాటింగ్లో, బౌలింగ్లో కూడా ఏమాత్రం పర్ఫామ్ చేయట్లేదు. చాలామంది ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు, ఇంక్లూడింగ్ వాళ్ళ 25 crore ప్లేయర్ క్యామరన్ గ్రీన్. సో ఆక్షన్లో వాళ్ళు సరైన చాయిసెస్ చేయలేదేమో అనిపించింది. క్యామరన్ గ్రీన్ మీదే టార్గెట్ పెట్టారు. మా దగ్గర బోల్డెన్ డబ్బులు ఉన్నాయి, అందరికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, క్యామరన్ గ్రీన్ మాకే దక్కుతాడు అని కానీ గ్రీన్ ఏం చేశాడు? బౌలింగ్ చేయట్లేదు. అతను ఆస్ట్రేలియా బోర్డు అతన్ని బౌలింగ్ చేయనివ్వట్లేదు. బ్యాటింగ్లో ఒక మ్యాచ్లో రన్అవుట్ 2 runs చేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్లో 18 చేశాడు. అతని కంటే 1.5 crore పెట్టి చెన్నై తీసుకున్న జేమీ ఓవర్టన్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ అతను బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఒక్క ప్లేయర్ని నమ్ముకొని బరిలోకి దిగడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇండియన్ బౌలర్స్ సరిగ్గా లేరు వాళ్ళకి. అలాగే బ్యాటింగ్లో కూడా అందరూ ఓపెనర్స్గానే కనిపిస్తున్నారు, మిడిల్ ఆర్డర్లో ఆడేవాళ్ళు కనబడట్లేదు. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ దెమ్. మరోవైపు పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఆడిన 2 మ్యాచ్లు గెలిచారు. వాళ్ళ బ్యాటింగ్ బ్రహ్మాండంగా క్లిక్ అవుతూ ఉంది. బౌలింగ్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. బౌలింగ్లో చహల్ ముఖ్యంగా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. చహల్ కానీ, విశాఖ్ విజయ్ కుమార్, బార్ట్లెట్, ఎవ్రీబడి ఈజ్ కాంట్రిబ్యూటింగ్. ఒక హర్షదీప్ కొంచెం అటు ఇటుగా ఉన్నాడు, బట్ హర్షదీప్ కూడా మనకు తెలుసు అతని టాలెంట్ ఎలాంటిదని మనకు తెలుసు. సో ఓవరాల్గా దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ పొజిషన్లో వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళ కెప్టెన్ సెకండ్ మ్యాచ్లో ఆడిన నాక్ అయితే చాలా కూల్గా అతను 50 ఎలాంటి చెమట ఓడ్చకుండా మంచి స్ట్రైక్ రేట్తో 50 కొట్టడం, అండ్ ఈజ్ లీడింగ్ ద సైడ్ వెల్. సో అతనే కదా వాళ్ళకి కేకేఆర్కి 2 సీజన్ల క్రితం టైటిల్ గెలిపించి పెట్టాడు. కానీ అతను వదిలేసుకున్నారు ఫర్ వాట్ ఎవర్ ద రీజన్. అతను వెళ్ళిపోయాడా, వాళ్ళు వదిలేసారా? సో అంత మంచి క్యాప్టెన్ వదిలేసుకున్నందుకు ఇప్పటికీ కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. టీం విషయంలో మరి కేకేఆర్ ఏమైనా మార్పులు చేస్తారా? చేయాలి. యాక్చువల్గా నన్ను అడిగితే మీరు యూ ప్లే బోత్ సెఫర్ట్ అండ్ ఫినాల్. వాళ్ళిద్దరూ కలిసి న్యూజిలాండ్కి వరల్డ్ కప్లో మంచి స్టార్ట్స్ అందించారు. అందుకే న్యూజిలాండ్ ఫైనల్ దాకా వెళ్ళింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటుంది. సో వాళ్ళిద్దరిని ఆడిస్తే ఎలా ఉంటుంది? మీరు ఇద్దరిని ఎందుకు ఆడించకూడదు? ఆడించాలంటే మీరు బ్లెస్సింగ్ ముజర్బాని డ్రాప్ చేయాలి. కానీ సునీల్ నారాయణ్, క్యామరన్ గ్రీన్ అయితే ఉంచాలి కదా. 4 ఫారిన్ ప్లేయర్స్లో మీరు బ్లెస్సింగ్ ముజర్బాని లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్లు తీశాడు ఎస్ఆర్హెచ్ పైన. బట్ 4 వికెట్లు అయితే తీశాడు, కానీ అంత ఎఫెక్టివ్ ఉన్నాడు అతను అనేది. సో అతని బస్సులో ఇండియన్ బౌలర్ని ఆడించుకోండి. నవదీప్ సైని, ఉమ్రాన్ మలిక్ లాంటి మీకు ఛాయిసెస్ ఉన్నాయి కదా, ఆడించుకొని బ్యాటింగ్తో గెలవడానికి ట్రై చేయండి. బ్యాటింగ్ పిచ్చే ఉంటుంది మోస్ట్లీ ఈడెన్ గార్డెన్స్లో. బ్యాటింగ్ బలంతో గెలవడానికి ట్రై చేయండి. బౌలింగ్ ఎలాగో మీకు అంత స్ట్రాంగ్గా లేదు. సో అలా ఏదో ఒక మార్పు చేయాలి వాళ్ళు. ఏదో ఒక మార్పు చేయకుండా వాళ్ళు ఇంకొక సజెషన్ ఏంటంటే సునీల్ నారాయణ్తో ఓపెన్ చేస్తే అలా ఉంటుంది. కానీ రహానే ఓపెనర్గా తప్ప బయట బాగా ఆడలేదు కదా. అతను స్ట్రైక్ రేట్ గురించి కూడా ఇష్యూస్ రైజ్ అయినాయి. స్ట్రైక్ రేట్ గురించి ఇష్యూస్ రైజ్ అయితే తను ప్రెస్ మీట్లో చాలా హ్యాంగ్రీగా రియాక్ట్ అయ్యాడు. ఏమన్నా అంటే నా స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడేవాళ్ళు వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలియవు. 2023 నుంచి నా స్ట్రైక్ రేట్ బ్రహ్మాండంగా ఉంది. నిజమే, 2023లో ఈ చెన్నైకి ఆడాడు, మంచి స్ట్రైక్ రేట్తో బాగా పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇయర్ బ్యాటింగ్ యావరేజ్ బాగాలేదు 24లో, స్ట్రైక్ రేట్ కూడా పెద్ద గొప్ప కాలేదు. కానీ లాస్ట్ ఇయర్ కేకేఆర్కి ఆడినప్పుడు కెప్టెన్గా మంచి స్ట్రైక్ రేట్తో బాగానే రన్స్ చేశాడు. ఈ ఇయర్ కూడా ఒక నాక్ 60+ చేశాడు ఫస్ట్ మ్యాచ్లో, మంచి స్ట్రైక్ రేట్తో చేశాడు. బట్ ఓవరాల్గా అతను ఈ ఫార్మాట్కి ఎంతవరకు సూటబుల్ అనేది, అంటే అతను, రఘువంశీ ఒకే రకమైన ప్లేయర్స్. వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నప్పుడు మీకు రావాల్సిన ఆ మొమెంటం రావట్లేదు. రఘువంశీ 2 హాఫ్ సెంచరీలు చేశాడు, మంచి స్ట్రైక్ రేట్తో చేశాడు. కానీ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక ప్లేయర్, అట్లీస్ట్ 1 ప్లేయర్, ఇప్పుడున్న హై స్కోరింగ్ 200+ దాంట్లో ఒక ప్లేయర్ మీకు 200 స్ట్రైక్ రేట్తో వెళ్ళిపోవాలి. చాలా అగ్రెసివ్గా ఆడాలి. మిగతా వాళ్ళు అతనికి పక్కవాద్యాల్లాగా, సైడ్ కిక్స్ లాగా వాళ్ళు కొంత సపోర్ట్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అందరూ మేము 150 స్ట్రైక్ రేట్తో ఆడతాము,
అంటే ఏదో ఒక పాయింట్లో ఒక స్లంప్ వస్తుంది. స్లంప్ వచ్చినప్పుడు మీకు రావాల్సిన స్కోర్ రాదు. సో ఇప్పుడు మారిన సినేరియోలో ఒక ప్లేయర్ చాలా ఎక్స్ప్లోజివ్ వాడు. ఫిన్ అలెన్ స్టార్ట్ అందుకుంటున్నాడు, కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాడు. సో అతను కూడా కొంత బిగ్ నాక్స్ ఆడితే అతని నుంచి ఒక బిగ్ నాక్ ఆడింది. ఎందుకంటే ఇక్కడే అతను 35 బాల్స్ లేదా 100 కొట్టాడు కదా వరల్డ్ కప్లో. సో ఇదే పిచ్ మీద ఈవెన్ ఎస్ఆర్హెచ్కి అగేన్స్ కూడా చాలా బాగా స్టార్ట్ చేశాడు, కానీ అతను హర్ష్ దుబే అనుకుంటా అతను అవుట్ చేశాడు. సో ఐ థింక్ దే హ్యావ్ టు గెట్ ఇట్ రైట్. సో 11లో ఇంకా ఏం మార్పులు ఉంటాయి. ఒక రమణ్దీప్ సింగ్ ఏమాత్రం బాగా ఆడట్లేదు. రమణ్దీప్ సింగ్ ప్లేస్లో తేజస్వి దహియాని ఒక మంచి బిగ్ హిట్టర్ని తీసుకున్నారు. అతను ట్రై చేయాలి. రమణ్దీప్ సింగ్ పెద్దగా లాస్ట్ ఇయర్ కూడా పెద్ద పర్ఫామ్ చేయలేదు. ఈజ్ ఎ గుడ్ హిట్టర్, నో డౌట్. కానీ ఈ ఇయర్ కూడా ఆడిన 2 మ్యాచ్లు డిసప్పాయింటింగ్గా ఉన్నాడు. అతను కానీ మనీష్ పాండే కానీ తెచ్చుకోవాలి. అంతమించి మార్పులు ఏం లేదు. బ్లెస్సింగ్ ముదర్బాని ఆడిస్తారనుకుంటున్నాను. ఫినాలన్ని సైఫర్ట్ని ఇద్దరిని దించే అవకాశాలు తక్కువ, బికాజ్ బౌలింగ్లో కావాలి కాబట్టి. సో దే హ్యావ్ టు డూ సమ్ చేంజ్. అనుకుల్ రాయ్ని కూడా మీరు బెటర్గా యూటిలైజ్ చేసుకున్నారు, బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ. ఎందుకంటే హ్యాడ్ ఏ వండర్ఫుల్ ముస్టాక్ అలీ టోర్నమెంట్. సో అలాంటి ప్లేయర్ ఎప్పటి నుంచో మీకు ఉన్నాడు. ఎక్సలెంట్ ఫీల్డర్. లాస్ట్ మ్యాచ్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. అతనికి ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ ఇవ్వండి, వీలైతే అతను బ్యాటింగ్లో కాస్త ఎర్లీగా పంపండి. సో చాలా చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం వాళ్ళ టీంలో మనకి కనిపిస్తుంది. వరుణ్ చక్రవర్తి ఫామ్ నో డౌట్. వరుణ్ చక్రవర్తి ఏం చేస్తున్నాడంటే చాలా క్విక్గా బౌలింగ్ వేసే ప్రయత్నం చేస్తాడు. కొంచెం స్లో డౌన్ చేయాలి, వేరియేషన్స్ తీసుకురావాలి. లెంత్ అతని మెయిన్ వర్చ్యూ. లెంత్ పర్ఫెక్ట్ ఇమ్మాక్యులేట్ లెంత్తో బౌలింగ్ చేశాడు. ఇప్పుడు ఏంటంటే ఐదర్ టూ షార్ట్ ఆర్ టూ ఫుల్. అతనికి ఆ రిధమ్ పోయింది. ఆ రిధమ్ అతను రీగైన్ చేస్తాడా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ సునీల్ నారాయణ పర్లేదు, సునీల్ నారాయణ బాగానే బౌలింగ్ చేస్తున్నారు, కానీ దాని బ్యాటింగ్లో మళ్ళీ ఆ స్ట్రెంత్ రావట్లేదు. కంపౌండింగ్ ప్రాబ్లమ్స్, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఒకదానికొకటి యాడ్ అవుతూనే ఉన్నాయి వాళ్ళకి ప్రాబ్లమ్స్. మరి ఏం చేస్తారో చూడాలి. పంజాబ్ కింగ్స్లో ఎలాంటి మార్పులు ఉండవని నేను చెప్పినట్టుగా ఎలాంటి మార్పులు ఉండాల్సిన అవసరం లేదు. బౌలింగ్ బ్యాటింగ్ రెండు కూడా బాగున్నాయి. నెహాల్ వదేరా లాంటి వాళ్ళు కొద్దిగా రన్స్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ అదర్వైజ్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ప్రియాన్ షారియా ఎక్సెప్షనల్. ప్రభ్సిమ్రాన్ కూడా ప్రతి మ్యాచ్లో కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాడు. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవు. కోపర్ కానలీ ఈజ్ అ బిగ్ ప్లస్ ఫర్ దెమ్ దిస్ సీజన్. సో ఆ టీం విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ ఇక్కడ మంచి లాస్ట్ మ్యాచ్లో 220 వచ్చింది కదా మనకి. ఇప్పుడు కూడా స్మాలర్ గ్రౌండ్, ఫాస్ట్ అవుట్ఫీల్డ్, చాలా క్విక్ అవుట్ఫీల్డ్ ఇది. ఫాస్టెస్ట్ లైట్నింగ్ క్విక్ అవుట్ఫీల్డ్ ఇది. మీరు కనుక ప్రాపర్గా బాల్ని ప్లేస్ చేస్తే బౌండరీకి ట్రేసర్ బుల్లెట్ లాగా దూసుకెళ్తుంది. అండ్ బిగ్ స్కోర్స్ వచ్చే అవకాశం ఉంది. వర్షం పడింది నిన్న, దానివల్ల ప్రాక్టీస్ సెషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి. అంటే పెద్ద వర్షం కాదు, గట్టి జల్లు పడిందంట. ఈరోజు ప్రొడిక్షన్ అయితే బాగానే ఉంది. ఇప్పటివరకైతే మనకి వర్షం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఇంతవరకు ఐపీఎల్లో. బౌండరీల వర్షం నిన్న బెంగళూరులో కూడా వర్షం అని అన్నారు, కానీ అక్కడ సిక్సర్లో వర్షం కురిసింది. కట్టేసి టిమ్ డేవిడ్ అండ్ రజత్ పటిదార్. సో ఇక్కడ కూడా బౌండరీల వర్షం కురుస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ పంజాబ్ విల్ స్టార్ట్ యాజ్ క్లియర్ ఫేవరెట్స్. కానీ లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఆడినప్పుడు లాస్ట్ ఇయర్ పంజాబ్ 112 ఎంతో చేశారు, కానీ వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోగలిగారు. 112 చేసిన ఒక మ్యాచ్లో. మరి ఈసారి కూడా అలా చెప్పలేము. ఒకసారి సడన్గా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఇంప్రూవ్ అయ్యి, సునీల్ నారాయణ వరుణ్ చక్రవర్తి బాగా బౌలింగ్ చేసి, ముజర్బాని ఎర్లీగా వికెట్లు తీసి, సంథింగ్ కెన్ హ్యాపెన్ స్టిల్. బట్ పంజాబ్ కింగ్స్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్.